basically three things: thoughts, emotions, and behavior. So CBT tells that there is an interconnection between thoughts, beliefs, and emotions. So మన ఆలోచనలు, మనం ఆలోచించే విధానము, మన యొక్క ఉద్వేగాలు, మన యొక్క ప్రవర్తన ఇవన్నిటికీ సంబంధం ఉంది అని చెప్తున్నారు. సో ఐడెంటిటీ బెట్ సిబిటిలో దాగి ఉన్న మర్మాన్ని మనకు చెప్తూ ఈరోజు రకరకాల టెక్నిక్స్ని మనం చూపించడానికి టీమ్ లెడ్ బై విజయలక్ష్మి is coming on to the desk. Let us welcome them. Mental health support for nation building. భారత్ వరల్డ్ రికార్డ్ ప్రపంచంలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించేటువంటి ఒక సంస్థ. Cognitive behavior therapy. Welcome to the CBT techniques behind Vinayaka Chavithi and Onam festivals. Please note on Vinayaka Chavithi by one of the counselor. Let us have brief note on Vinayaka Chavithi by one of the counselor. Shivaram Prasad sir, send me. జగదంబ తనయుడు గణేశుడు ఆ పార్వతీపుత్రుని యొక్క జన్మదినమే మనందరం జరుపుకునే వినాయక చవితి. ఆ వినాయకుడు సర్వ విఘ్నాలకు అధిపతి, సకల గణాలకు అధిపతి, సర్వ మానవాళికి ఇస్తున్న అపారమైన ఆశీస్సులు కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనం తీసుకుంటూనే ఉన్నాం. ఆ గణనాథుడు భాద్రపద శుద్ధ చవితి నాడు జన్మించి ప్రతి ఇంట ప్రతి చోట దేశ విదేశాలలో అన్ని చోట ఆయన అపారమైన సేవలు అందుకొని తన అపారమైన ఆశీస్సులను అందరికీ అందిస్తూ వివిధ పత్ర ఫల పుష్పాలతో అంగరంగ వైభోగంగా 9 నుండి 11 రోజుల వరకు పూజలు అందుకొని మరల ప్రతి ఇంట నుంచి ప్రతి చోట నుంచి పవిత్ర జలాలలో నిమజ్జనమై మరల మనందరికీ వస్తూనే ఉంటారు. చిత్రం ఏమిటంటే ఈ గణనాథుడికి పూజలు చేయకుండా ఏ పూజలు జరగవు. సాక్షాత్తు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు పూజ చేయాలంటే కూడా ముందర మహాగణాధిపతి అయిన మహాను మొదలుపెట్టి సకల దేవీదేవత పూజలన్నీ గణేష పూజతోటే ప్రారంభమవుతాయి. ఆ విధంగా వినాయకుడు గణనాథుడు మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న అందరికీ ఆ విఘ్నేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నేను అష్టోత్తర శతనామాలు చెప్తాను, మీరు ఒక్కొక్క పువ్వు వేయండి. ఏంటి పిల్లల గారు అంత డల్గా కనపడుతున్నారు? ఎప్పుడు పండగ చాలా హుషారుగా కనపడేది. అవును పండిట్జీ, పాప కొంచెం డల్గా ఉంటుంది. ఒక 15 రోజుల నుండి ఒకటే గదిలో కూర్చుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏ పని మీద మనసు లగ్నం చేయట్లేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు మోసన్ గారు. సరోజ గారు, నేను కూడా పాపను గమనిస్తూనే ఉన్నాను. ఇక్కడ దగ్గరలో మనకి సుదీష కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. అక్కడ మంచి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్లు ఉన్నారు. పాపను ఒకసారి అక్కడ చూపిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. నువ్వు కూడా వస్తావమ్మా నాతో పాటు? తప్పకుండా అండి, తీసుకెళ్దాం. అయిపోయింది కదా, వెళ్దామండి. Now, based on the suggestion, both mother and daughter are visiting Sudisha counseling. థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం. మా పాప కొద్దిగా డల్గా ఉంటుంది. ఒకసారి మీరు మాట్లాడతారా మేడం? చెప్పండి. కౌన్సిలింగ్ ఇప్పించమని మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. ప్లీజ్ టేక్ యూ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? How long
How long you are feeling like that? More than 6 months I am feeling like this. Oh, is there any okay? Is there any weight loss in recent days? Yes, ma'am, I observe. Oh, I'm losing my weight. are you sleeping well? No, ma'am, I couldn't sleep in the night. Okay. Many thoughts were coming in my mind. Don't worry, we will give you some techniques so that you will be alright. Okay? Yes, ma'am, I tried. The therapist has recommended cognitive behavioral therapy for the client. Let us understand what is cognitive behavioral therapy. It is to that person. Okay, Malcolm Arantibek is the person behind them, and this therapy got the name. In cognitive therapy, they have added behavioral strategies, and so it got the name cognitive behavioral therapy. It is structured, didactic, and goal-oriented therapy. And CBT, it is empirically validated psychological treatment, and all its protocols are dependent on the relationship between cognition, emotion, and behavior. Okay, how it's going to work? In us, based on our experience, we will be developing core beliefs, even we are not aware of them. These core beliefs, automatic thoughts, and cognitive distortions, they will create anxiety in the person. When the person develops this anxiety, he will try to respond in irrelevant ways in the form of emotions, behavior, and physiological functioning. Here, the therapist, he will start working on this vicious cycle. Because these thoughts and the core beliefs, they play a major role in the development and maintenance of psychological disorders, which create severe distress and dysfunctioning in the person. The client and the therapist, they both together work on the treatment plan through therapeutic alliance. And the therapist, he tries to break this cycle by working on the thoughts, creating new pattern of thoughts in the client through his interventions, which the client will be practicing every day till it becomes part of their behavior. And CBT, it is suggested for all age groups, but it is mostly recommended for children and adolescents. And the CBT alone, it is very much effective in treating general mental health issues like exam anxiety, tension, stage fear, stress, and other things. Whereas along with the medicine, CBT is effective in treating severe psychological disorders like tension, anxiety, depression, OCD, schizophrenia, PTSD. Okay, in CBT, the therapist will be giving different kinds of techniques like cognitive gardening, cognitive structuring, systematic desensitization, thought challenging, thought journaling, thought cloud, and imagery-based exposure. All these techniques are very much effective, and let us have a flavor of few of the CBT techniques. Heard the importance of CBT technique, cognitive behavior therapy. I'll demonstrate an important technique in CBT called EAR. E stands for examine thoughts, A stands for accept thoughts, R stands for reject or reframe thoughts. So this technique is used for structuring your thought patterns. Now please do it along with me. It's a small exercise. Please close your eyes, everyone. Please close your eyes. Now hold your left ear with your left hand. Don't pull it. Gently hold it. And observe what is the thought right now on your mind. A negative one, a scary one, a silly thought, a waste thought. Kindly observe. If it's a positive thought, please accept it. If it's a negative thought, we should reframe it. For example, I am scared today because I'm not sure if I will be able to submit my assignments on time and I will miss my deadlines. Is a negative thought. How do we reframe it? I think I will work extra hours to
submit my assignments on time, and for doing that I will cut down my relaxation time and entertainment time. That's how you reframe thoughts. Now please open your eyes. So to be happy in life, we have to practice EAR technique and be the gatekeeper of our thoughts. Just like a gatekeeper of the house does not allow every person who comes to the gate into our house. We have to be selective what thoughts we allow into our mind. So thank you, and now over to the demonstration of the next technique. You just heard about an interesting technique by my colleague. Now I'm going to tell you about another technique which is called tunnel vision. Tunnel vision is basically a cognitive distortion which makes you see only the things that are in front of you and not what is around you. You see only the things that you want to see and not what you need to see. It is a tendency to look at only a part of the problem or a situation and start worrying without understanding in all its aspects. Did you get it? So would you like to try it? Yes, I would request the counselor to please come and demonstrate. All of you who has a paper can do it with the paper. Those who don't have can use their hand. Now as I explain, the demonstrator will do it. All of you please take a paper and roll it into a pipe or a tunnel. Now look through the tunnel. What do you see? You see only few things that are visible through the tunnel. Now slowly make the tunnel little wider. What do you see now? You see more there, things that are more there visible earlier. Isn't it? Now slowly as you make the tunnel wider, you get to see more new things. And if you unfold the paper, you see everything that is around us. Do you agree with me? Yes. So likewise, we look at the problems through a tunnel which actually limits our perception and common sense. Sometimes the issues we consider as problems may not be problems at all. So when you face with the problem, do not look through the narrow tunnel and get into its trap. Instead, have an open vision, keep your mind open, look around, relax. You will have a better understanding of your problem, which will enable you to adapt better thinking patterns and will help you take a better decision. Now I have my colleague explaining you another technique. Thank you. I think you have learned two techniques. Now you will enjoy one more technique. It is called helicopter glide. Are you ready to fly in a helicopter for a few moments? Just close your eyes for a few minutes. Relax yourself. Take a deep breath. Inhale. Exhale. Visualize yourself that you are flying to the helicopter and seeing your window. What you are able to see, houses, plants, apartments, all these things you can see. When it is going up and up, what happens? Strength. Are they reacting or responding? Are they trying to get the solution? Just make an observation. Suppose if any one of them are asking you to get the solution for that, what suggestion you will give to them? Okay? Now, slowly, helicopter is coming down and it is landed onto the floor. Door is open. Rub your palm and keep them on your eyes. Slowly open your eyes. When we are very near to the problem, then we are suffocated or irritated with the problem. But when we view from long distance, we can think rationally and analyze properly about the problem and get the solution also sometimes. So that is the way how to develop helicopter viewing when we are having any problem. Thank you. After learning, which marks the beginning of the Malayalam calendar. It also marks the beginning of the Malayalam year called Kollavarsham. Onam celebrates the homecoming of the Asura king Mahabali from the Patal Lok. Despite being a demon king, Mahabali was said to be generous
and this era was considered the golden time for Kerala. This is the reason why his return is widely celebrated. The 10-day-long Onam festival, also known as Thiruvanam or Thiruvanam, are celebrated with much pomp across Kerala. Onam has a great religious significance among the people of Kerala. Through the celebration of this festival, people show their gratitude towards the land for giving a good harvest. People offer prayers to Lord Vamana and their beloved King Mahabali for the well-being and longevity of their family members. Now it is time for us to know the therapies behind CBT therapy behind Vinayak Chavti and Onam. I'm here to talk about the significance of festivals and their relation to CBT. Vinayaka Chavti or Ganesh Chaturthi, a festival celebrated throughout India where we pray to Lord Ganesha, who won the fruit of knowledge and morality for his love for his parents. Lord Ganesha empowers us to think positively, removes obstacles in our thought pattern, and helps us to reframe our negative thoughts to achieve our goals. We pray to Ganesha by decorating him well and by offering his favorite choice of food for 11 days. And then we do the Nimarjanam or immersion of the idol in the flowing water with the hope that he will come back next year. And this teaches us to develop a let-go attitude in life and hope for the best instead of holding on to our negative thoughts. Onam, the harvest and cultural festival of Kerala, the farmers in Kerala continue their farming despite the uncertain climatic conditions of that region. The Onam feast, called Sadhya, is not just a meal. It unites people in the spirit of togetherness, reminding us of how intricately relationships are woven. The snake boat race that happens during the festival has more than 200 participating, coordinating with each other, sitting in the same boat, rowing it in a particular rhythm. This showcases what team spirit is. It shows us how they all overcome their personal weaknesses and beliefs to achieve success as a team. ద్వారా కౌన్సిలర్ క్లయింట్ యొక్క నెగటివ్ ఆలోచనని తార్కికంగా లేనటువంటి నిజం కాని భావాలను తనకు అర్థం చేయిస్తూ సరియైన ప్రవర్తన పెంపొందిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేలా చేస్తారు. ఇప్పుడు మనం వినాయక చవితి ఓణం పండుగల్లో దాగి ఉన్న కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ గురించి తెలుసుకుందాం. వినాయక చవితి భారతదేశం అంతటా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. గౌరీ సుతిని రూపం జ్ఞానానికి ప్రతిరూపం. ఏకదంతుడు ప్రతికూల ఆలోచనలు తొలగించి సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంలో, అడ్డంకులను అధిగమించి లక్ష్యాన్ని సాధించడంలో మనకు ఆదర్శప్రాయంగా ఉంటాడు. గణేశుని యొక్క చిన్న కళ్ళు నిశితంగా చూడటం, పెద్ద చెవులు ఎక్కువ విషయాన్ని గ్రహించడం మనం ఆచరించదగినవి. అలాగే లంబోదరుని యొక్క వివిధ రూపాల్లో అలంకరించి 11 రోజుల పాటు పూజలు జరిపి వైవిధ్యమైన నైవేద్యాలతో పూజిస్తాం. అనంతరం నిమజ్జనం పేరుతో గంగమ్మ ఒడిలోకి చేరుస్తాం. తిరిగి వచ్చే సంవత్సరం రమ్మని ప్రార్థిస్తాం. ఇది మనలోని చెడుని, నెగటివ్ ఆలోచనని వదిలేసి నూతన ఆలోచనలతో, ఆశ, నమ్మకంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇస్తుంది. ఇక ఓణం పండుగ, ఇది కేరళ ప్రాంతంలో సమృద్ధిగా పండిన పంటలు కోతలకు వచ్చిన సమయంలో ప్రకృతి మాతకు కృతజ్ఞతగా, మహాబలి చక్రవర్తికి దానశీలతకు గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. ఓణం పండుగలో నైవేద్యంగా ఇచ్చే ఆహారాన్ని సాధ్య అంటారు. ఇది కేవలం ప్రసాదం కాదు, ఇది ప్రజల యొక్క బంధాలను కలిపి ఉంచే ఆహార సంస్కృతి. అలాగే స్నేక్ బోట్ రేస్, ఇది వందలాది మంది సమన్వయంతో ఒక బోటు పడవలో కూర్చొని లయబద్ధంగా పడవను నడుపుతారు. ఇది జట్టు స్ఫూర్తిని చూపించడంతో పాటు వ్యక్తిగత బలహీనతలను అధిగమించి విజయాన్ని చేకూర్చడంలో నమ్మకం, అఖండత, ఐక్యమత్యం యొక్క ప్రభావశీలతని చూపుతుంది. కాబట్టి మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి ఈ జ్ఞాన సంపదను మనం అనుసరిస్తూ మన ప్రవర్తనని మరింత మెరుగుపరుచుకుందాం. Now I am able to think logically. I am feeling hopeful about my life. Thank you so much. So, let's all conclude this cognitive behavior therapy demonstration by wonderful counselors with Manojagriti. So, manandaram kuda oka sentence intiki తీసుకెళ్దాము. Shall we?
Yes? Repeat with me. I will be gatekeeper of my mind. Yeah, be the gatekeeper and mind yourselves. Thank you.